ఆర్థిక సంక్షోభం, ఆహార సంక్షోభం శ్రీలంకనిప్పుడు అతలాకుతలం చేస్తున్నాయి. 3 సంవత్సరాల క్రితం శ్రీలంకలో ఈస్టర్ అటాక్స్ అంటే చర్చిల పైన అటాక్స్ జరిగాయి. ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా కోవిడ్, ఇవన్నీ శ్రీలంక ఆర్థిక వ్యవస్థ మీద చాలా ప్రభావం చూపించాయి. 3-4 సంవత్సరాలుగా శ్రీలంక ఆర్థిక స్థితిగతులు ఏమాత్రం బాలేవు. ఈ రోజున శ్రీలంకలో ఒక టీ కొనుక్కోవాలంటే 100 రూపాయలు, కేజీ చికెన్ 1000 రూపీస్, ఒక కోడిగుడ్డు కొనుక్కోవాలన్నా 30 రూపాయలు, పిల్లల కోసం పాల పొడి ప్యాకెట్ 250 రూపాయలు. ఈ సంవత్సరం ఇప్పుడు ట్రెండ్లో శ్రీలంకన్ ఇన్ఫ్లేషన్ 16.8%, 16%, 17% ఇన్ఫ్లేషన్ ఉంది. అంటే మార్కెట్కి వెళ్ళి ఏది కొనుక్కోవాలన్నా సంచి నిండా డబ్బులు వేసుకెళ్తే తప్పితే కనీసం నిత్యావసర వస్తువులు రావట్లేదు. డబ్బులున్నా 3 పూట్ల తిండి దొరకట్లేదని చెప్పి శ్రీలంకలో దాదాపు 2,20,00,000 మంది జనాభా వాపోతున్నారు. మొత్తం చాలా ధనిక వర్గానికి తప్పితే ఉన్న జనాభా మొత్తానికి ఈ రోజున శ్రీలంకలో ఆహారం కూడా కరువైపోతుంది. గవర్నమెంట్ దీన్ని తట్టుకోవడానికి పెన్షన్లు, ప్రభుత్వ జీతాలు, ప్రభుత్వ ఉద్యోగాలు పెంచేసింది. అయినా కానీ అవి ఏమాత్రం సరిపోవట్లేదు. శ్రీలంకలో ఇప్పుడు ఫారెక్స్ రిజర్వ్స్ చాలా అత్యల్పంగా ఉన్నాయి. దాదాపు $1.5 బిలియన్ మాత్రమే. మీరు చూడండి, ఇండియాలో ఫారెక్స్ రిజర్వ్స్ 650 బిలియన్ రీచ్ అవుతుంది. కానీ శ్రీలంకలో మాత్రం కేవలం $1.5 బిలియన్ ఉన్నాయి. ఈ రోజున శ్రీలంక ఏ విధమైన ఎక్స్పోర్ట్స్ చేసే పరిస్థితులు లేదు. అసలు శ్రీలంక మీద ఇంత పెద్ద ప్రభావం ఎలా పడింది? ఈ ఆర్థిక సంక్షోభం, ఆహార సంక్షోభం కారణాలేంటి? ముందుగా 2-3 విషయాలు గమనించాలి. శ్రీలంకలో శ్రీలంకన్ డయాస్పరా బయటికి వెళ్ళి పనిచేసే వాళ్ళు పంపించే రెమిటెన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి, ముఖ్యంగా మిడిల్ ఈస్ట్ కంట్రీస్ నుంచి. కోవిడ్ టైంలో తర్వాత మిడిల్ ఈస్ట్ యొక్క పాలసీస్ వల్ల ఈ ఉద్యోగాలు పడిపోయి వీళ్ళందరూ వెనక్కి తిరిగి రావాల్సిన పరిస్థితి. రెండోది, శ్రీలంకకి చాలామంది తక్కువ కాస్ట్ కాబట్టి అక్కడ టూరిజం మీద వెళ్తూ ఉంటారు. కోవిడ్ టైంలో ఈ టూరిజం పడిపోయింది. తర్వాత శ్రీలంక నుంచి ఎక్స్పోర్ట్స్ కూడా తగ్గిపోయాయి అన్నమాట, ముఖ్యంగా రకరకాల పాలసీస్ వల్ల, గవర్నమెంట్ పాలసీస్ వల్ల. వీటన్నిటితో ఆర్థిక సంక్షోభం కాస్త ఆహార సంక్షోభం, ఇవన్నీ కూడా శ్రీలంకలో ఒక విషయ సర్కిల్లా మారాయన్నమాట. లాస్ట్ 4 ఇయర్స్గా చూసుకుంటే, అంటే లాస్ట్ కొన్ని సంవత్సరాలు చూసుకుంటే శ్రీలంకన్ ఎకానమీ బాగా కాంట్రాక్ట్ అవుతూ వచ్చింది. లాస్ట్ ఇయర్ చూసుకుంటే శ్రీలంకన్ ఎకానమీ 4% కాంట్రాక్ట్ అయిపోయిందనమాట. తర్వాత శ్రీలంకన్ ఎక్స్పోర్ట్స్ తగ్గిపోయాయి. శ్రీలంకీలు ఇతర దేశాలకు వెళ్ళి వాళ్ళు అక్కడ పనిచేసి పంపించే రెమిటెన్సెస్ పడిపోయాయి. శ్రీలంకన్ టూరిజం మొత్తం పడిపోయింది. ఇవన్నీ కూడా శ్రీలంకన్ రూపీ కూడా దాదాపు 10% డిప్రిసియేట్ అయిపోయింది డాలర్తో కంపేర్ చేస్తే. అంటే శ్రీలంకన్ రూపాయి విలువ కూడా బాగా పడిపోయింది అనమాట. శ్రీలంకలో ద్రవ్యోల్బణం ఆకాశాన్ని అంటుతుంది. ఏది పట్టుకున్నా చివరికి అక్కడ ఏది దొరకట్లేదు, పేపరు పెన్ను కూడా సరిగ్గా దొరకట్లేదంట, అటువంటి పరిస్థితి. అండ్ శ్రీలంక దాదాపు $7 బిలియన్ డెట్లో ఉంది, అప్పుల్లో ఉంది. ఎక్కువ అప్పు చైనాకు ఉంది, తర్వాత భారత్ కూడా ఉంది. భారత్ దాదాపు ఇప్పటివరకు శ్రీలంకకి మొదటి నుంచి చూసుకుంటే $2.4 బిలియన్ దాకా సహాయం చేసింది. ఇంకా కూడా సహాయం భారత్ ఎక్స్టెండ్ చేస్తుంది. మొన్న ఈ మధ్యనే $500 మిలియన్ సహాయం కూడా భారతదేశం చేసింది. అయినా కానీ శ్రీలంకకి ఏమాత్రం సరిపోవట్లేదు. తీసుకున్న అప్పులకి వడ్డీ కట్టే పరిస్థితిలో కూడా ఇప్పుడు శ్రీలంక ఆర్థిక వ్యవస్థ లేదంట. దీంతో పాటు శ్రీలంకన్ ఈ ఇంపాక్ట్ మొత్తం ఆర్థిక సంక్షోభం ఇంపాక్ట్ మొత్తం శ్రీలంకన్ ఇంపోర్ట్స్ మీద పడ్డాయి. ఎందుకంటే శ్రీలంక చాలా వస్తువులు ఇతర దేశాల నుంచి కొనుక్కొచ్చుకుంటుంది అనమాట. పెట్రోలియం కానీ, పంచదార కానీ, అంటే షుగర్, డైరీ ప్రోడక్ట్స్, వీట్ ప్రోడక్ట్స్, మెడిసిన్ సప్లైస్, ఇవన్నీ కూడా ఇతర దేశాల నుంచి కొనుక్కొస్తాయి. ఇప్పుడు అవన్నీ కొనుక్కునే పరిస్థితి శ్రీలంక దగ్గర లేదు. అంటే పెట్రోల్ కూడా ఆచితూచి వాడుకోవాల్సిన పరిస్థితి. వైట్ పేపర్లు కూడా దొరకట్లేదు. అందుకని శ్రీలంకలో ఎగ్జామ్స్ కూడా క్యాన్సిల్ చేశారు. ఇంకో వైట్ పేపర్లు కూడా దొరకట్లేదు శ్రీలంకలో. అవి తెచ్చుకోవడానికి కూడా డబ్బులు లేదు శ్రీలంక దగ్గర, అది పరిస్థితి. అండ్ శ్రీలంక కోవిడ్ సంక్షోభం వల్ల చాలా టీ ఎస్టేట్లు మూతపడ్డాయి, చాలా గార్మెంట్ ఫ్యాక్టరీలు, బట్టల దుకాణాలు మూతపడ్డాయి, ఆ ఫ్యాక్టరీస్ మూతపడ్డాయి. సో వీటన్నిటికీ ఇంకొక బలమైన కారణం కూడా ఉంది. లాస్ట్ ఇయర్ శ్రీలంకన్ గవర్నమెంట్ కెమికల్ అంటే సింథటిక్ ఫర్టిలైజర్స్ మొత్తం బ్యాన్ చేసి కేవలం ఆర్గానిక్లోకే వెళ్ళాలని చెప్పి ఒక రూల్ తీసుకొచ్చింది. అంటే గవర్నమెంట్ కొన్ని తుగ్లక్ పనులు కూడా చేస్తుందని చెప్పొచ్చు. అడ్మినిస్ట్రేషన్లో ఏదైనా సరే ఏది ఇంపోజ్ చేసినా ఫేజ్ బై ఫేజ్ ఇంపోజ్ చేయాలి, కానీ సడన్గా ఇంపోజ్ చేయలేదన్నమాట. సో ఈ ఆర్గానిక్ ఓన్లీ అనే అప్రోచ్, కెమికల్ సింథటిక్ ఫర్టిలైజర్స్ బ్యాన్ చేసి కేవలం సేంద్రీయంగా ఆర్గానిక్ ఓన్లీ అప్రోచ్ వల్ల కూడా బాగానే దెబ్బపడింది శ్రీలంక ఆర్థిక వ్యవస్థ మీద. ఈ మధ్య దాన్ని కొంత ఎత్తేయటం కూడా జరిగిందంట. అయితే శ్రీలంకలో హ్యూజ్ ట్రేడ్ డెఫిసిట్, దాదాపు ఈ సంవత్సరం $10 బిలియన్ ట్రేడ్ డెఫిసిట్ కనపడబోతుందంట శ్రీలంకలో.
సో ఓవరాల్గా అయితే టీ ప్రొడక్షన్ ఈ ఆర్గానిక్ ఓన్లీ అనే కాన్సెప్ట్ వల్ల అందరికీ తెలుసు శ్రీలంకలో మేజర్గా టీ మీద చాలా ట్రేడ్ జరుగుద్ది. కానీ ఆ టీ ప్రొడక్షన్ అనేది చాలా తగ్గిపోయింది ఆర్గానిక్ ఓన్లీ అనే కాన్సెప్ట్ వల్ల. సో ఇవన్నీ శ్రీలంకలో సామాన్యుడి మీద పెను భారమే పడ్డాయి. ఇప్పుడు శ్రీలంకకి వెళ్ళాలన్నా జనం భయపడుతున్నారు టూరిజం మీద వెళ్ళాలన్నా, ఎందుకంటే అక్కడ కాస్ట్ బాగా పెరిగిపోయింది చాలా వస్తువులది. ఈవెన్ హాస్పిటాలిటీ సెక్టర్ కాస్ట్ కూడా చాలా పెరిగిపోయింది అనమాట. ఇప్పుడు శ్రీలంకన్ ఆర్థిక వ్యవస్థని మళ్ళా దాన్ని పటిష్టం చేయాలంటే ఏం చేయాలి? ఇమీడియట్గా ప్రభుత్వం పూనుకుని నిత్యావసర వస్తువులు ప్రజలకి అందుబాటులోకి వచ్చేలా చేయాలి. అది ప్రభుత్వం యొక్క బాధ్యత అనమాట. రెండోది, శ్రీలంకలో ఉన్న కామన్ మ్యాన్ ఎవరైతే కామన్ పీపుల్ ఉంటారో వాళ్ళకి సహాయంగా ఈ ఫెసిలిటీస్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అనేది ఇంటి వద్దకే ప్రతి వీధి వద్దకు వెళ్ళి కనీస అవసరాలు మాత్రం తీర్చాలి. ఆ తర్వాతే వాణిజ్యము, వ్యాపారము, ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ అనమాట. ఓవరాల్గా శ్రీలంకలో మాత్రం ఆహార సంక్షోభం, ఆర్థిక సంక్షోభం ఇప్పుడలా తగ్గేలా కూడా కనిపించట్లేదు. ఆల్రెడీ చైనా శ్రీలంకకు బోల్డ్ అంత రుణం ఇచ్చింది. ఇంకా చైనా దగ్గర నుంచి రుణం అడుగుతుంది శ్రీలంక, కానీ చైనా ఇంకేమీ రెస్పాండ్ అవ్వలేదు. ఇండియా కాస్త లైన్ ఆఫ్ క్రెడిట్ ఈ మధ్య మన ఆర్బీఐ వాళ్ళు కొంత ఎక్కువ ఎక్స్టెండ్ చేసినట్టున్నారు శ్రీలంకకి. స్టిల్ శ్రీలంకకి ఆవశ్యకత చాలా ఎక్కువ ఉంది. శ్రీలంక ఐఎంఎఫ్ని కూడా, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ కూడా బెయిల్అవుట్ ఇవ్వమని చెప్పి కొంత ప్యాకేజ్ ఇవ్వమని చెప్పి అభ్యర్థించినట్టుగా తెలుస్తోంది. ఇవన్నీ శ్రీలంకని ఎలా ఒడ్డుకేడుస్తాయో చూద్దాం.